మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. నీవు చెప్పేదేమిటి? హిందూస్థానం నుంచి ఒక రాజదూత మా కోసం వచ్చారా? అవును మహారాజా. మహారాజు జరాసంధుల వారు మధ్యదేశ రాజులైన మహారాజు శల్యుల వారిని తమ వద్దకు రాజదూతగా పంపారు. వారు తమకు జరాసంధుల వారి చెంత నుంచి ఒక రాజపత్రాన్ని తీసుకొచ్చారు. ఆహా, సంతోషదాయకంగా ఉంది. భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా ఒక రాజు మన యవన దేశానికి విచ్చేశారు. వారికి మనమిచ్చే ఘనమైన స్వాగత సత్కారాలతో భారతదేశానికి యవన దేశానికి మధ్య మిత్రత్వం బలపడాలి. మా తరఫున ఈనాడు వారికి గొప్ప విందుకు ఏర్పాట్లు చేయండి. చిత్తం. రాజనర్తకతో మా ఆజ్ఞగా చెప్పండి, అతిథిని ఆహ్వానించటానికి ఒక సంగీత నృత్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని. ఆ మత్తులో వారు అనూహ్య లోకాలలో విహరించాలి. వారు మన ఆతిథ్యాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. మధురమే మధురమే ప్రియతమా మధురమే. ఈ పత్రం ద్వారా మాకు పరిస్థితి పూర్తిగా అర్థమైపోయింది. మాకు ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం ఒక్కటే, కేవలం కృష్ణుడు అక్కడే మీ అనేక అక్షోహిణీ సేనలను నాశనం చేశాడా? ఒక్కసారి కాదు మహారాజా, ఇలా 17 సార్లు జరిగింది. ఏమిటి, 17 సార్ల? భళ, చాలా ఆశ్చర్యంగా ఉంది. అంతటి పరాక్రమవంతుడా? సమస్య అసలు పరాక్రమం గురించి కాదు. ఎందరో పరాక్రమవంతులైన వీరులు మా వద్ద ఉన్నారు. మరి అతని వద్ద అద్భుత శక్తి ఏదో ఉంది. అద్భుత శక్తులు తమ వద్ద కూడా కొల్లలుగా ఉన్నాయిగా. తమ మహారాజు జరాసంధుల వారి వద్ద ఎన్నో దివ్యాస్త్రాలు ఉన్నాయి. మరి ఆ శ్రీకృష్ణుని చెంత మాత్రం ఏకైక అస్త్రం ఉన్నది. అదే సుదర్శన చక్రం. అది మిగిలిన అస్త్రాలన్నింటినీ పనికి రాకుండా చేస్తున్నది. ఆ సుదర్శన చక్రం ముందుకు రాగానే మిగిలిన అస్త్రాలన్నీ దానికి నమస్కరించి తిరోగమిస్తున్నాయి. మేము మీ సాయం కోరి వచ్చాం. ఈ విశాల విశ్వమున తమరొక్కరే ఆ శ్రీకృష్ణుని నిర్జించగలరు. రణరంగంలో శ్రీకృష్ణుని జయించగలరు. నిజం చెప్పాలంటే మేము ఎన్నో వత్సరాలుగా ఇటువంటి వీరుని కోసమే అన్వేషిస్తున్నాం. అటువంటి యోధుడితో యుద్ధం చేయటమే మహదానందం. గెలిచినా మాకు ఆనందమే, ఓడినా మాకు ఆనందమే. మాకు ఈ ధరిత్రిపై ఇటువంటి యోధుడు తారసపడలేదు. మాకు గుర్తుకొస్తున్నది, మేం ఒకప్పుడు నారదుల వారిని ప్రశ్నించాం, ఈ ధరిత్రిపై మాతో తలపడగల యోధుడున్నాడా అని. వారు ఇదే పేరు చెప్పారు, కృష్ణుడు. కృష్ణుడు కృష్ణుడు. మాతో సందేహం. మహారాజా, ఏమిటా సందేహం? మాలో కదలాడుతున్న సందేహం ఒక్కటే మహారాజ శల్య. ఆ సుదర్శన చక్రమును నిర్మూలించగల ఆయుధం ఉందో లేదోనని. అలాంటి ఆయుధం ఈ త్రిలోకములలో ఎవరి వద్ద లేదు. సమరానికి సమాయత్తమైతే అతడు మా శిరస్సును ఖండించి వేస్తాడు. జరగదు. తమ శిరస్సును సుదర్శన చక్రం కూడా ఖండించజాలదు. ఏమంటున్నారు? చెబుతాను వినండి మహారాజా. తమ తండ్రి గారికి పరమేశ్వరుడు 2 వరాలు అనుగ్రహించాడు. మొదటిది, ఈ ప్రపంచంలో ఏ వీరాధి వీరుడు ఎలాంటి అస్త్ర శస్త్రాల ద్వారా తమరిని సంహరించలేరని. కనుకని
సుదర్శన చక్రం కూడా తమనేమీ చెయ్యలేదు. భళా! ఇక రెండవ వరం ఏమిటి? ఆ పరమేశ్వరుడు అనుగ్రహించిన రెండవ వరం. సూర్యవంశజుడు గాని చంద్రవంశజుడు గాని ఎంతటి క్షత్రియుడు గాని వానిని యుద్ధములో జయించలేడు. ఈ జగతిలో ఏ యోధుడు గాని ఏ విధమైన అస్త్రశస్త్రాలు గాని వానిని సంహరించజాలవు. కృష్ణుడు గోకులంలో పెరిగాడు, కానీ అతని జననం మధురలోనే జరిగింది. కనుక అతడు క్షత్రియుడు. ఆ కారణంగానే కృష్ణుడు తమను ఎప్పటికీ ఓడించలేడు. సేనాపతి, 2 దినాల్లోగా మన సైన్యం హిందుస్థానం వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి. దూర ప్రయాణం కనుక సైన్యంలో కేవలం అశ్వదళం మాత్రమే ఉండాలి. దారిలో మరుభూమిని దాటవలసి వస్తుంది కనుక ఆహార పదార్థాలు సమృద్ధిగా ఉండాలి. వెళ్ళండి, వెళ్ళి సన్నాహాలు చేయండి. తమ ఆజ్ఞ. తమరు వచించినట్టుగానే జరిగింది పరంధామ. నేడదే జరిగింది. కాలయవనుడు మధురపై దండయాత్ర చేయడానికి తన సైన్యంతో బయలుదేరాడట. మనకందిన సమాచారం ప్రకారం అతడిక్కడికి చేరుకోవడానికి ఎక్కువ దినాలు పట్టకపోవచ్చు. ఎందుకంటే అతని సేనలు మహావేగంగా వస్తున్నాయట. అంతేకాదు, జరాసంధుడు కూడా తమ సైన్యంతో ఇక్కడికే వస్తున్నాడని తెలిసింది. జరాసంధుడు మళ్ళీ వస్తున్నాడా? అవును స్వామి. మొదట కాలయవనుడు మధురపై దండయాత్ర సాగిస్తాడట. మన సైన్యం అతనితో పోరాడుతూ ఉంటుంది. అప్పుడు మధురను రక్షించేవారు ఎవరూ ఉండరు కదా. వారి సమయాన్ని ఆసరాగా తీసుకుని జరాసంధుడు వెనుక వైపు నుంచి దండయాత్ర సాగించి ఈ నగరాన్ని అగ్నికి ఆహుతి చేస్తాడట. ఇదే స్వామి వారు పన్నిన పన్నాగం. ఏం చేయాలో ఆలోచించండి. ఆ ధూర్తుడు ఇప్పుడు మోసానికి తెగించాడా? ఇక వాడికి తగిన శాస్తి చేసి తీరవలసిందే. చూడు కృష్ణయ్య, ప్రతిసారి నువ్వు ఆ జరాసంధుని వధించకుండా అడ్డుపడుతున్నావు. ఇప్పుడు మేము ఆ నీచుడిని వధించకుండా వదిలిపెట్టాం. మమ్ము నీ వడ్డగించకూడదు. అగ్రజ, మేము తమతో ఎన్నోసార్లు వచించాం. బ్రహ్మ అతని మరణాన్ని తమ ద్వారా జరగాలని వ్రాయలేదు. తమ రథంతో యుద్ధం చేసి ఏమిటి లాభం? అయితే మరి ఎవరి ద్వారా అని రాసుంది? సమయం ఆసనమైనప్పుడు చెప్తాం. కృష్ణయ్య, మేం చేతులు జోడించి వేడుకుంటున్నాం. ఇలా చిక్కుముడులు వేయకుండా నిజమేమిటో చెప్పు. ఏమిటి నీ లీల? ఇది మాలీల కాదు అగ్రజ, నమ్మండి. ఇది ఇతిహాసంలోని పరమ సత్యం. వినండి. ఒకమారు దేవాసుర సంగ్రామంలో దేవతలు పరాజితులవుతున్నారు. అనంతరం దేవరాజు ఇంద్రుడు భూలోకంలో ఒక వీరుడున్నాడని తెలుసుకున్నాడు. అతడు ఇక్ష్వాక వంశజుడు, మహారాజు ముచకందుడు. అతడు పరమ ప్రతాపవంతుడు, పరమ వీర శూరుడు. అందుకే అతడు ఈ ధరిత్రిపై ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్నాడు. దేవేంద్రుడు అతని సహకారాన్ని అర్థించగా ఆ ప్రతాపవంతుడైన మహారాజు దేవేంద్రుని ప్రార్థనకు అంగీకరించి దేవతల పక్షాన యుద్ధం చేయడానికి సమ్మతించాడు. మహారాజు ముచకందుడు ఆ సంగ్రామంలో అసురులతో తీవ్రంగా తలపడ్డాడు.